కండలాలు పీకి కర్ణుడిని చంపేస్తే నీత, దారులన్నీ మూసివేసి అభిమన్యుని చంపితే మరి బాధ. గోపికల చీరలను చేస్తే గోపాలుడి లీలా, ద్రౌపది చీరను దుశ్శాసనుడే లాగితే అది గోలా. సీతను తాకని రావణుణ్ణి ఎందుకు రాక్షసుడంటారు, అహల్యను చెరిచిన ఇంద్రుడిని ఎందుకు దేవత అంటారు, తల్లిని నరికిన పరశురాముడవతార మూర్తముట, ఇదేమిటని అడిగిన వాడిని చెడ్డంటారు. పట్టుకున్న దాన్ని వదిలి లక్ష్మణుడు నడిచాడు అన్నవంట, అన్ననే చంపించి సుగ్రీవుడు ఏలాడు కిష్కింద. అన్న చావు గుట్టు విప్పి విభీషణుడు పొందాడు లంక, ఎందుకు మనకింకా మంచి చెడుల మధ్యన శంక. మంచి అన్న చెడ్డ అన్న నిజాలు కావు నమ్మకాలు, మంచివాడు చెడ్డవాడు వేరు వేరు కానే కాదు. నమ్మినంత నమ్ముకుంటూ నమ్మి ధర్మరాజు ఓడాడని సుతం చెడ్డదా, దుర్యోధనుడే గెలిచాడని కంటగింపు, పాండవులే గెలిచారని యుద్ధం మంచిదా, కౌరవులు ఓడడం కంటికింపు. పట్టినా పొడిచినా పొప్పు పాతరేసిన ప్రాణమే తీసిన కొయ్యి తవ్వి పాతిన చావదురా పగ. చేతులే నరికిన కళ్ళు పెరికి వేసిన గొంతునే కోసిన కళ్ళు కాల్చుతున్న చల్లారదురా సెగ. ముక్కు గుండెలోన ఉన్న ఊపిరంత ఉప్పెనయ్యే పట్టి బిగువనున్న కక్ష తాము కూరలల్లి మారే నరములోని నెత్తురల్ల వంటి వంటి లావ అయ్యే గతము కంటి ముందుకొచ్చి నిన్ను కథం చెయ్యమంటే చావదురా పగ, చల్లారదురా సెగ. చంపదెబ్బ తిన్నగాని చంప చూపడానికి మహాత్ముణ్ణి నేను కానురా. నిలుపు మీద పడుకుంటే సిలువ మొయ్యడానికి దేవుణ్ణి నేను కానురా. చంప చూపే ఓపిక నా దగ్గర లేదు, దెబ్బ తినే తీరిక ఈ గుండెకు లేదు.